గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్వరంతో మారుమోగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణాలన్నీ కూడా శివనామస్వరంతో మారుమోగుతూ అలాగే భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు కూడా ఆచరించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రాజమండ్రి గోదావరి పుష్కర ఘాటు మొదలుకొని అలాగే ప్రముఖ గోదావరి స్నానం ఆచరించి అక్కడ కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. అలాగే ఏదైతే దక్షిణ కాశీగా విరజల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం అలాగే పాదగయ పుష్కరంలో కూడా పుణ్యస్నానాలు ఆచరించి ఈ రోజైతే ఈ యొక్క కార్తీక మాసం రెండవ సోమవారం అయితే ఈ యొక్క ప్రత్యేక పూజలు కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మురముల్ల వీరేశ్వర స్వామి ఆలయంతో పాటు అలాగే దాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం ఈ యొక్క సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం మొత్తం అన్నీ కూడా ఈ యొక్క రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అంతా కూడా భారీ ఎత్తునైతే పోటెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ రోజు ప్రత్యేక పూజలు ఆచరించి పుణ్యస్నానాలు కూడా ఆచరించి అలాగే ప్రత్యేకంగా ఆ స్వామివారికి అభిషేకాలు అలాగే స్నానాలు కూడా ఆచరించి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా విరజల్లుతుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఏదైతే ఈ యొక్క కుక్కుటేశ్వర స్వామికి అయితే ప్రత్యేక పూజలు చేస్తూ అలాగే పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో స్నానాలు ఆచరించి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా వాళ్ళకందరూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అయితే వచ్చి ఇక్కడైతే దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. అలాగే సుబ్రహ్మణ్యం సార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇక్కడ ఈ యొక్క పుణ్యస్నానాలు ఏ విధంగా ఆచరిస్తున్నారు? ఈ యొక్క కార్తీక మాసం విశిష్టత ఏంటి సార్? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమయ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయా క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి కుక్కుటేశ్వర స్వామి స్వయంభూమూర్తి గయాసుర సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి అంటే పిఠాపురంలో సుమతీదేవి రారశరమనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు స్వామివారిని పూరిస్తే ఆ స్వామివారే వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపాదవల్లభుడుగా జన్మించిన స్థలము. స్వామి దత్తాత్రేయుడు కూడా స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠం అమ్మవారు పురోహూతి గారి అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. అమ్మవారు శరీర భాగంలో పీఠ భాగంలో క్షేత్రం పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. అయితే కార్తీక మాసంలో రెండవ సోమవారం సందర్భంగా ఈ తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల సౌకర్యార్థము దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిషేక ప్రియశివ అంటారు. అంటే అభిషేకం చేస్తే పరమేశ్వరుడు సంతుష్టి అవుతాడని చెప్పి పెద్దలు చెబుతారు. అటువంటి ఈ రోజున తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి ప్రీతిగా అభిషేకాలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. అలాగే అమ్మవారికి ప్రీతిగా కుంకుమార్చనన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సోమవారం పవిత్రమైన ఈ రోజున పుణ్య స్నానం కానీ సాలగ్రామదానం కానీ స్వయంభాగదానం కానీ దీపదానం కానీ ఏ దానం చేసినప్పటికీ కూడా అనేక రకాలైన ఫలితములు కొన్ని కోట్ల ఫలితాలన్నీ కూడా కలుగుతాయని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులు యావన మంది కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సినగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ దేవస్థానంలో దూర ప్రాంతం వచ్చిన భక్తులు యావన మందికి కూడా నిత్యము కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థము. కాబట్టి భక్తులు యావన మంది కూడా వచ్చి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్తీక మాసంలో గోదావరి స్నానం అలాగే పుష్కరి స్నానాల యొక్క పుణ్యఫలం ఏ విధంగా ఉంటుంది? కార్తీక మాసంలో ఏ నదిలో స్నానం చేసినప్పటికీ కూడా విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్న భక్తులు యావన మంది కూడా ఈ పుణ్యండి అయినటువంటి గయాక్షేత్రంలో స్నానం ఆచరించి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే సాలగ్రామదానం దీపదానం చేసుకుని స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు చేసుకుని వెళుతూ ఉంటారు. ఇలా చేసినట్లయితే వారందరికీ కూడా సకల శుభాలు కూడా కలుగుతాయి. స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం చేత భక్తులు యావన మంది కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన శైవ క్షేత్రాలు ఇంకేమున్నాయి? అక్కడ ఎటువంటి విశిస్తుంది? మనకు దగ్గరలో పంచారామ క్షేత్రాలలో సామర్లకోట కుమారరాములు భీమేశ్వర స్వామివారు, అదేవిధంగా ద్రాక్షారామము భీమేశ్వర స్వామివారు, మాణిక్యాంబాదేవి కూడా విరాజిల్లుతూ ఉన్నారు. ఈ కార్తీక మాసం అంతా కూడా
శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతిగా చెప్పబడినటువంటి రోజులు ఇవన్నీ కూడా. విష్ణుమూర్తిని ఆరాధిస్తారు, అదేవిధంగా శివుణ్ణి కూడా ఆరాధించడం అనేటటువంటిది ఈ మాసంలో చాలా విశేష ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇద్దరికీ కూడా ఎటువంటి భేదము లేకుండా ఇద్దరినీ కూడా పూజించాలి అని చెప్పే మాసమే కార్తీక మాసం. ఇటువంటి యొక్క మాసంలో విష్ణుమూర్తిని కానీ శివుణ్ణి కానీ ఆరాధించినట్లయితే వారందరికీ కూడా సకల శుభాలు కూడా కలుగుతాయి. వారిద్దరికీ కూడా ఎటువంటి భేదములు కూడా లేదు. అనుచేత వారిద్దరినీ కూడా ఆరాధించాలని చెప్పే మాసమే కార్తీక మాసం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రీతికరమైనటువంటి రోజులు, అలాగే శివునికి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రీతికరమైన రోజులు కావడంతోనే ఈ యొక్క మాసంలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి నది స్నానం కావచ్చు, ఏదైతే పుష్కర స్నానాలు కూడా ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు ఆచరిస్తే ఆ పుణ్యఫలం కలుగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. దానాలు ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఈ యొక్క పుణ్యఫలం లభిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఈ యొక్క కార్తీక మాసం ఎన్ని రోజులు కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడతాయి. ముఖ్యంగా ఈరోజు కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో ఒక పక్కన రాజమండ్రి పుష్కర ఘాటుతో పాటు అలాగే ఈ యొక్క పంచరామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ద్రాక్షారాము భీమేశ్వర స్వామి ఆలయం, అలాగే స్వాములకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అలాగే మురమల్ల సంబంధించినటువంటి వీరభద్రకాళి సమేత అక్కడ ఆలయం కూడా మొత్తం భక్తులతో కూడా ఈరోజు కిటకిటలాడుతుంది. అలాగే మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి శైవ క్షేత్రంలో ముఖ్యంగా ఈ యొక్క పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కూడా పుష్కరంలో స్నానాలు ఆచరించి వాళ్ళంతా కూడా ఆ పుణ్యస్నానాలు ఆచరించి అలాగే ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతోనూ అలాగే శివనామ స్వరంతో కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.